జీవీఎంసీ ఉద్యోగి గోవిందరావు మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయం చేయడం కోసం గోవిందరావు కుటుంబ సభ్యులను పరామర్శించలేదని వైసీపీ నేతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చామన్నారు. గోవిందరావు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలతో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోవిందరావు మృతికి కూటమి నాయకులే కారణమంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ విధంగా జరిగిందన్న అంశాన్ని మనతో పాటు జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. గోవిందరావు మృతికి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కారణమని మీరు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, మీరు ఏ విధంగా ఆరోపిస్తున్నారు? దీనికి సాక్ష్యాలు ఏమున్నాయి? ఇది చాలా మమ్మల్ని మనోవేదనకి విచారణకు గురి చేసిన అంశం. ఒక ప్రభుత్వ అధికారి నిజాయితీగా వ్యవహరించినందుకు అతన్ని అదిరించి బెదిరించి ఒత్తిడికి గురి చేసి అతన్ని చనిపోయడానికి కారణం ఇది ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వ హత్యగా, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేసిన హత్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవ చేయడానికి ఉంటారు తప్ప రాజకీయ నాయకులకు బానిసలుగా, రాజకీయ నాయకులు చెప్పిన మాటలకి అనుకూలంగా తల ఊపడానికి కాదు. ఈ రాష్ట్రంలో ఎలాంటి రాజ్యం నడుస్తుందంటే ప్రభుత్వ అధికారులైనా లేకపోతే ఎవరైనా సరే ఈ ప్రభుత్వం చెప్పింది తల ఊపి చేయకపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడే చెప్పడం జరిగింది, మా మాట వినకపోతే మేము నాశనం చేస్తామని. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వ అధికారుల జీవితాలని, ఆ కుటుంబాల యొక్క భవిష్యత్తుని కూడా ఇలా నాశనం చేశారనొచ్చు. ఇది ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంగా ఉన్నామా అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అసలు పట్టాబ్ అనే అతనికి ఇక్కడ విశాఖపట్నంలో గాజువాకలో, అది జీవీఎంసీ ఆఫీస్లో కూడా ఒక జోనల్ కార్యంలో ఏం పని అంటే మీద ధనదాహమా? అసలు ఏ అధికారంతో ఈ పట్టాబ్ అనే అతని రివ్యూ చేశాడు? అక్కడ ఏ అధికారంతో అధికారిని దూషించాడు? ఏ అధికారంతో ఈరోజు అతని మరణానికి కారణమయ్యాడు? ఇది 100% కూడా ఈ ప్రభుత్వ హత్యగానే భావించవచ్చు. ఇది ఏది ఏమైనా చాలా విచారించదగ్గ విషయం. తప్పకుండా మేము ఆ కుటుంబాన్ని తరపున కఠినమైన దీనికి బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక స్వతంత్ర సంస్థతో దీనిపైన విచారణ చేసి ఎంతటి ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఆ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, తోటి ఉద్యోగులతో కూడా మీరు మాట్లాడారు, వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏ సమస్య అయినా కానీ ఆయన నోటీసులో పెడితే తక్షణం దాని మీద దృష్టి పెట్టి వెంటనే రిజాల్వ్ చేసే కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి. అంటే అలాంటి మంచి వ్యక్తి మరి ఈరోజు ఒక మంచి ఆఫీసర్ని మనం కోల్పోయామన్న బాధ అయితే మాకుంది. ఆ బాధతోటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అది ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. చాలామంది అనుకోవచ్చు రాజకీయం చేయడానికి వచ్చామని. చాలా తప్పు. రాజకీయం చేయడానికి ఇక్కడ రాలేదు. కేవలం న్యాయం చేయించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలా, ఎప్పుడైనా అధికారులు ఫ్రీ హ్యాండ్స్తో పనిచేసే విధంగా ప్రభుత్వం చూడాలి తప్పితే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ స్వలోభానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుగా పనులు చేయించుకోవడం చాలా తప్పు. ఇది ప్రజలు సహించరు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికం, చాలా అవేర్నెస్తో ఉన్నటువంటి ప్రజానికం, వీళ్ళు తప్పకుండా శిక్ష మీరు అనుభవించాల్సిందే. ఎవరైతే మరి నిన్న ఇన్సిడెంట్లో జోనల్ ఆఫీసులో పట్టాబ్ కానీ, గంధం శ్రీని కానీ, పలాశ్రీని కానీ ఉన్నారో వాళ్ళు ముగ్గురు బాధ్యులే. మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారో అని. ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరణానికి కారణం అయ్యారు అంటే 100% వాళ్ళు బాధ్యులే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సుమోటాగా కేసు ఫైల్ చేయాల్సిందే. ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఇది ప్రజా డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులుగా, ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా
యాక్ట్ తెలిసినటువంటి వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం. దయచేసి ప్రభుత్వం స్పందించి తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి కార్పొరేటర్ పివి సురేష్ కూడా మనతో పాటు ఉన్నారు. ఏదో ఒక కాంట్రాక్ట్ విషయంలో వచ్చినటువంటి దానికి సంబంధించి ఈ ఒత్తిడి జరిగింది, ఆయన చనిపోయాడు గోవిందరావు అంటూ కూడా ఆయన కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ మీకు ఏం చెప్తారు? గోవిందరావు గారు అనే వ్యక్తి నీతి నిజాయిత నిబద్ధతతో అంటే పర్ఫెక్ట్ హానెస్ట్ పర్సన్ అనే విషయం జీవీఎంసీలో కౌన్సిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఈ వ్యక్తి మనస్తాపానికి గురై చనిపోవడం అనేది ఏ విధంగా జరిగింది అందరూ పెద్దలందరూ చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అసలు రాసా అనే కంపెనీ మీద మొన్న రీసెంట్గా లాస్ట్ కౌన్సిల్లో పీతలమూర్తి యాదవ్ గారు క్వశ్చన్ చేశారు. ఏంటి డీజిల్ అవకతవకలు జరిగినాయి, ఆ కంపెనీని బ్యాన్ చేయమని. ఆ రాసా అనే కంపెనీ చేసే పని ఏంటంటే చెత్తని డంప్ యార్డ్ నుంచి యార్డ్కి తరలింపు చేస్తుంది. ఆ కంపెనీ డీజిల్లో కానీ అనేక చోట్ల అవకతవకలు జరిగి లక్షలాది రూపాయలు కుంభకోణం చేశారని ఓపెన్గా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఆ సంస్థను పక్కన పెట్టామన్నారు. అలాంటి సంస్థని పక్కన పెట్టకుండా స్వార్థ ప్రయోజనాలతో వాడికే ఇవ్వాలని చెప్పి చేయడం అనేది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకు ఈరోజు చూడండి వాళ్ళ ఫ్యామిలీ పోనీ చనిపోయిన తర్వాత కూడా ఈ ముగ్గురు కూడా నవ్వుకోవడం అనేది ఇంతకన్నా ఏమేం చర్య అని ఉంటుందా? ఒక మనిషి మనకు తెలిసిన వ్యక్తి మన వల్ల చనిపోతే సానుభూతి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. వాళ్ళ పాప చెప్తున్నారు 45 మినిట్స్ పట్టిందట అంబులెన్స్, ఆవిడ పంపించే అంబులెన్స్ వెళ్ళే వరకు సిటీ నుంచి. అక్కడ అంబులెన్స్ అరేంజ్ చేయలేకపోయారంటే ఇంత కన్నా దుర్మార్గం దౌర్భాగ్యం అని ఉంటుందా? రైట్, ఇది మొత్తాన్ని చూసుకుంటే నిన్న ఏదైతే జోనల్ కార్యాలయంలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కుప్పకూలిపోయి మృతి చెందినటువంటి గోవిందరావు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీన్ని ప్రభుత్వ హత్యగానే ఖండించి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి దీనికి విచారణ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వారి కుటుంబ సభ్యులను కేవలం పరామర్శించడానికి వచ్చాం తప్ప గోవిందరావు మృతికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ ఇండస్ హాస్పిటల్ నుండి.